హలో పిల్లలు, అందరూ బాగున్నారు కదా? మిమ్మల్ని అందరినీ ఈ విధంగా చూడటము మాకు చాలా సంతోషంగా ఉంది పిల్లలు. మీలో కొంతమంది మొబైల్ ఫోన్స్ చేతిలో పట్టుకొని, ఇంకొంతమంది టీవీల ముందు కూర్చొని ఈ కార్యక్రమం కొరకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న మిమ్మల్ని అభినందించకుండా నేను ఉండలేకపోతున్నాను. ఎందుకంటే మీరు మొబైల్ ఫోన్స్ పట్టుకున్నది వీడియో గేమ్స్ ఆడడానికి కాదు, అట్లాగే టీవీ ముందు కూర్చున్నది కూడా కార్టూన్ సినిమాలు చూడడానికి కాదు, కానీ దేవుని యొక్క మాటల కొరకు మీరు కూర్చొని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పిల్లలు. మీకు రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఇలా రాయబడి ఉంది, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఈ విధంగా మేము బోధిస్తున్న దేవుని మాటలు మీరు విని ఇంకా విశ్వాసంలో ఎదిగింపబడాలని ఆశపడుతూ ఉన్నాము. ప్రార్థనతో ఈ యొక్క 3వ రోజు VBSని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మనల్ని మిక్కిలి ప్రేమిస్తున్న గొప్ప దేవానికి స్తోత్రములు. ఇదిగో తండ్రి ప్రభా, పిల్లలు తండ్రి ప్రభా, గత 2 దినములు తండ్రి ప్రభా, నీ యొక్క మాటలను నీ యొక్క పాటలను తండ్రి ప్రభా వాళ్ళు నేర్చుకుంటూ మీరు సహాయం దయచేసినారు. దేవానికి స్తోత్రములు. ఇదిగో తండ్రి ప్రభా, వాళ్ళు నేర్చుకున్నటువంటి పాఠం తండ్రి ప్రభా మీకు ప్రాధాన్యత ఇచ్చి తండ్రి ప్రభా మీ లోపల ఎదుగులకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అవును తండ్రి ప్రభా, ఇదిగో నేను తండ్రి ప్రభా ఎన్నో తండ్రి ప్రభా లెసన్స్ ద్వారా ప్రభా మీరు మాట్లాడినారు. అవును తండ్రి ప్రభా, మాట్లాడిన ప్రతి ఒక్క బిడ్డ ద్వారా బట్టి చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా GLM అఫీషియల్ అనే ఛానల్ తండ్రి ప్రభా ఇంకా అనేకమైన స్థలాల్లో తండ్రి ప్రభా వాళ్ళు వినలాగా సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా ప్రతి ఒక్క పాప జీవితాన్ని మీరు కడిగి మీ అందు తండ్రి ప్రభా ప్రతి ఒక్క చిన్నారు తండ్రి ప్రభా మీ ఉద్యోగం వచ్చిన సహాయం దయచేసినందుకు అవును తండ్రి ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నామని వచ్చేసి తండ్రి ప్రభా అలాగే తండ్రి ప్రభా మా నీ యొక్క ఈ కొద్ది సుదయ ఆరాధన నీకే సమర్పించుకుంటూ యేసునామమున ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు, లాస్ట్ 2 డేస్ నుంచి మొదటి ప్రాధాన్యత అనే అంశంపై అనేక విషయాలు మీరు నేర్చుకున్నారు కదా పిల్లలు. ఇవి 2 రోజుల్లో మీకు బాగా ఏం నచ్చిందంటే మీరు ఏం చెప్తారు పిల్లలు? నాకు కూడా తెలుసు, మీకు పాటలంటే చాలా ఇష్టం అని తెలుసు పిల్లలు. అయితే లాస్ట్ 2 రోజుల్లో నేర్చుకున్న పాటలన్నిటిని ఒక లుక్ వేసేద్దామా? అయితే అన్ని పాటల్లో మరి మొదటి పాట థీమ్ సాంగ్ మనం పాడుకుందామా? ఓ యేసు ప్రభువా మీకే నా మొదటి ప్రాధాన్యత ఓ యేసు ప్రభువా మీకే నా మొదటి ప్రాధాన్యత. నన్ను నా పాపము నుండి రక్షించాలని తలచి నా కొరకై మరణించడమే ప్రాధాన్యతగా ఎంచి నన్ను నా పాపము నుండి రక్షించాలని తలచి నా కొరకై మరణించడమే ప్రాధాన్యతగా ఎంచి మీరే మీ ప్రేమను బట్టి పరిశుద్ధునిగా పుట్టి పాప పరిహారం కోసం మీ సర్వం అర్పించారే. ఓ యేసు ప్రభువా మీకే నా మొదటి ప్రాధాన్యత ఓ యేసు ప్రభువా మీకే నా మొదటి ప్రాధాన్యత. నా ఆత్మరక్షణ కోసం సిలువపైన మీ త్యాగం చూచి ఏడ్చే నా హృదయం కోరే మీ రక్షణ భాగ్యం. నా ఆత్మరక్షణ కోసం సిలువపైన మీ త్యాగం
చూచి ఏడ్చే నా హృదయం, కోరే మీ రక్షణ భాగ్యం. తొలగిపోయే పాప భారం, ఇక నాలో మీ నివాసం. ఆత్మలోన జరిగిన కార్యం వివరింప వీలు కాదే. ఓ యేసు ప్రభువా, మీకే నా మొదటి ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత. ఓ యేసు ప్రభువా, మీకే నా మొదటి ప్రాధాన్యత. అన్నిటిలోనూ మీకే మొదటి స్థానం ఇచ్చి, అందరికంటే పైగా మిమ్ములనే నేనుంచి. అన్నిటిలోనూ మీకే మొదటి స్థానం ఇచ్చి, అందరికంటే పైగా మిమ్ములనే నేనుంచి. మీలోన నిలచి ఉంటూ, మీ చేత మలచబడుతూ, పరిశుద్ధతలో ఎదుగుతూ, పరమునకు చేరదనే. ఓ యేసు ప్రభువా, మీకే నా మొదటి ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత. ఓ యేసు ప్రభువా, మీకే నా మొదటి ప్రాధాన్యత. ఓ యేసు ప్రభువా, మీకే నా మొదటి ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత. ఓ యేసు ప్రభువా, మీకే నా మొదటి ప్రాధాన్యత. పిల్లలు, యేసయ్య ఎంత గొప్ప దేవుడో మనకు తెలుసు కదా. ఆయన చేసిన అద్భుతాలు ఒకటా రెండా? ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన జీవితమే ఒక అద్భుతం కదా. అలాంటి యేసయ్య ముందు, యేసయ్య చేసిన అద్భుతాల ముందు స్పైడర్ మ్యాన్ ఒక లెక్కన, సూపర్ మ్యాన్ ఒక లెక్కన కాదు కదా. మరి అలాంటి యేసయ్య గురించి మనం విన్నప్పుడు ఆ యేసయ్యను సూపర్ అనకుండా ఉండగలమా? సూపర్ 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 హీరో యేసయ్య సూపర్. సూపర్ 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 హీరో యేసయ్య సూపర్. కుంటికి కాళ్ళిచ్చి, గ్రుడ్డికి కళ్ళిచ్చి, మూగకు నోరిచ్చే సూపర్. పాపిని ప్రేమించి, ప్రాణమునర్పించి, మరణము గెలిచాడే సూపర్ సూపర్. సూపర్ 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 హీరో యేసయ్య సూపర్. సూపర్ 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 హీరో యేసయ్య సూపర్. నేడే యేసుని నమ్ము సూపర్ సూపర్. నేడే రక్షణ పొందు బంపర్ బంపర్. నేడే యేసుని నమ్ము సూపర్ సూపర్. నేడే రక్షణ పొందు బంపర్ బంపర్. యేసుని ఫాలో అయితే సూపర్, పరలోకమిస్తాడు బంపర్. యేసుని ఫాలో అయితే సూపర్, పరలోకమిస్తాడు బంపర్. తయ్యారే 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 తయ్యారే. సూపర్ 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 హీరో యేసయ్య సూపర్. సూపర్ సూపర్ సూపర్
హీరో యేసయ్య సూపర్. డైలీ వాక్యం చదువు సూపర్ సూపర్, మానక ప్రార్థన చేయు బంపర్ బంపర్. డైలీ వాక్యం చదువు సూపర్ సూపర్, మానక ప్రార్థన చేయు బంపర్ బంపర్. పాపం మానేస్తే సూపర్, పరిశుద్ధులవుతారు బంపర్. పాపం మానేస్తే సూపర్, పరిశుద్ధులవుతారు బంపర్. తయ్యారే 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 తయ్యారే. సూపర్ సూపర్ సూపర్, హీరో యేసయ్య సూపర్. సూపర్ సూపర్ సూపర్, హీరో యేసయ్య సూపర్. కుంటికి కాళ్ళిచ్చి గ్రుడ్డికి కళ్ళిచ్చి మూగకు నోరిచ్చే సూపర్. పాపిని ప్రేమించి ప్రాణము నర్పించి మరణము గెలిచాడే సూపర్ సూపర్. సూపర్ సూపర్ సూపర్, హీరో యేసయ్య సూపర్. సూపర్ సూపర్ సూపర్, హీరో యేసయ్య సూపర్. స్పైడర్ మ్యాన్ కన్నా సూపర్, సూపర్ మ్యాన్ కన్నా బంపర్. ఐరన్ మ్యాన్ కన్నా స్ట్రాంగర్ స్ట్రాంగర్, బ్యాట్మ్యాన్ కన్నా బెటర్ బెటర్. స్పైడర్ మ్యాన్ కన్నా సూపర్ సూపర్, సూపర్ మ్యాన్ కన్నా బంపర్ బంపర్. ఐరన్ మ్యాన్ కన్నా స్ట్రాంగర్ స్ట్రాంగర్, బ్యాట్మ్యాన్ కన్నా బెటర్ బెటర్. టింగ్ టింగ్ టింగ్. దయచేసి వినండి, ఈ మాటలు ఎక్కడో విన్నట్టు ఉంటుందిగా పిల్లలు. అవును, రైల్వే స్టేషన్లోనే మనం ఈ మాటలు వింటాం. మనందరికి రైల్లో ప్రయాణించడం అంటే చాలా సంతోషం కదా. అయితే నేను ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క రైలు విశేషాలు మీరు వింటే షాక్ అవుతారు పిల్లలు. ఈ యొక్క ట్రైన్ ప్రత్యేకత ఏంటంటే పరలోకానికి తీసుకెళ్లే ట్రైన్. ఇది స్పెషల్ ట్రైన్. మరి ఈ యొక్క ట్రైన్లో ఉండే విశేషాలు ఏంటో ఈ యొక్క పాట ద్వారా మనం విందాం. చుకు 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 రైలు బండి చక 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 వెళ్తోందండి. చుకు 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 రైలు బండి చక 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 వెళ్తోందండి. రై అంటూ రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనమెక్కాలండి. రై అంటూ రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనమెక్కాలండి. చుకు 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 రైలు బండి చక 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 వెళ్తోందండి. యేసుని నమ్మిన వారి కొరకే ఈ ప్రయాణమండి. క్రీస్తును వెంబడించు వారే దీనికి అర్హులండి. యేసుని నమ్మిన వారి కొరకే ఈ ప్రయాణమండి. క్రీస్తును వెంబడించు వారే దీనికి అర్హులండి. రక్షింపబడుటయే రిజర్వేషన్ అండి. బాప్తిస్మము పొందుటయే మీ ఐడి ప్రూఫ్ అండి. రక్షింపబడుటయే రిజర్వేషన్ అండి. బాప్తిస్మము పొందుటయే మీ ఐడి ప్రూఫ్ అండి. చుకు 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 రైలు బండి చక 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 వెళ్తోందండి.
ఏసీ ఉండదండి, ఏసయ్య బోగిలండి. టీసీఏసేనండి, ఆర్ఏసీ ఉండదండి. ఏసీ ఉండదండి, ఏసయ్య బోగిలండి. టీసీఏసేనండి, ఆర్ఏసీ ఉండదండి. వెయిటింగ్ లిస్టులంటూ ఏవీ లేవండి, తక్షణమే నమ్మితే తత్కాలు కలదు అండి. వెయిటింగ్ లిస్టులంటూ ఏవీ లేవండి, తక్షణమే నమ్మితే తత్కాలు కలదు అండి. చుకు 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 రైలు బండి చక 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 వెళ్తోందండి. చుకు 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 రైలు బండి చక 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 వెళ్తోందండి. రై అంటూ రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనమెక్కాలండి. రై అంటూ రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనమెక్కాలండి. రై అంటూ రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనమెక్కాలండి. రై అంటూ రయమున సాగే రక్షణ బండండి. పరలోకం వెళ్ళాలంటే మనమెక్కాలండి. చుకు 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 చుకు. చైనా దేశంలో మనుషుల ప్రాణాలు తీసే బందిపోట్లు, దోపిడీదారులు ఉన్న ఆ యొక్క ప్రాంతంలో దేవుని ప్రేమను పంచి వారిని దేవుని కొరకు సంపాదించడానికి జాన్ మరియు బెట్టి వారి పరిచర్యను ఏ విధంగా ముందుకు కొనసాగింపజేశారో ఈ యొక్క మిషనరీ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. జాన్ బెట్టి జీవితంలో దేవుడు ఇంతవరకు ఎలాగో వారిని చైనా దేశానికి తీసుకొచ్చారో చూసాం. ఇప్పుడు చైనా దేశానికి వచ్చిన తర్వాత వారు జీవితంలో ఏం జరిగింది, వారి వివాహం విషయంలో దేవుడు ఎలా హెల్ప్ చేశాడు, వివాహం జరిగిన తర్వాత వాళ్ళు పరిచర్య విషయంలో ఎలా ముందుకు వెళ్ళారు అనే విషయాన్ని ఈరోజు చూద్దాం. చైనా దేశానికి జాన్ బెట్టి వచ్చిన తర్వాత వారిరువురు వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకుని వాళ్ళు పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉన్నారు. అక్కడున్న చైనా సంస్థ వాళ్ళు వారికి ఎక్కడికి వెళ్ళి పరిచర్య చేయాలో ఆ ప్రాంతాన్ని తెలియచేశారు. వాళ్ళకి చాలా కొండల ప్రాంతంలో ఉన్న ఆ చైనా దేశంలో ఒక మారుమూల ప్రాంతం, ఆ ప్రాంతానికి వెళ్ళటానికి కనీసం రోడ్లు కూడా లేవు. అక్కడికి వెళ్ళాలంటే కొండలు ఎక్కుతూ దిగుతూ వెళ్ళాలి. అలాంటి ప్రాంతానికి పరిచర్య నిమిత్తం వెళ్ళాలని అక్కడున్న చైనా ఇంగ్లాండ్ మిషన్ వారితో మాట్లాడినారు. వివాహం వారే దగ్గరుండి చేసి అక్కడికి పంపించారు. ఆ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ పరిస్థితులు, బందిపోటు దొంగలు, అక్కడున్న వారి సైన్యము, చాలా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఎవరు కూడా ప్రశాంతంగా లేరు. ఎందుకంటే అక్కడ క్రైస్తవ వ్యతిరేకత అనేది ఎక్కువైంది. ఆ ప్రాంతానికి వాళ్ళని పంపినప్పుడు వాళ్ళు ఇష్టపూర్వకంగా మేము దేవుని కొరకు ఎక్కడికైనా వెళ్తాము, మా జీవితాలు దేవుని కొరకే, మేము దేవుడు చూపించిన మా ప్రదేశానికి వెళ్తామని బెట్టి జాన్ వివాహం తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. 1932లో పాప జన్మించారు, ఒక పాప. ఆ పాప పేరు హెలెన్. ఆ పాప జన్మించినప్పుడు ఆ పాప కోసమని కొన్ని రోజులు బెట్టి వేరే ప్లేస్లో ఉండవలసి వచ్చింది. మియాచు అనే ఆ ప్రాంతంలో ఉండి అక్కడ 3 months వచ్చేంత వరకు అక్కడే ఉంది. అదే సమయంలో జాన్ కూడా ఆ జింగ్డే అనే ప్రాంతంలో ఉండి యేసు ప్రభు గురించి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న అడవిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ సువార్త పత్రికలు వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. అందరికీ వాళ్ళ ఇంటికి పోస్టర్స్ అంటిస్తూ సువార్త గురించి చెప్తూ ఉన్నారు. అక్కడున్న వాళ్ళకి ఎవ్వరికి కూడా యేసు ప్రభు గురించి తెలియదు. యేసు ప్రభు అనే పదం కూడా వాళ్ళు వినలేదు. కొన్ని ప్రాంతాల్లో జాన్ వాళ్ళకి సువార్త పత్రికలు ఇస్తుంటే వాళ్ళు ఆ పత్రికను తీసుకొని నా షూకి తుడుచుకోవడానికి ఉపయోగపడుతుంది అని
కొంతమంది ఆ పత్రికలు తీసుకోవటం జరిగింది. జాన్ మాత్రం అక్కడున్న వాళ్ళందరికీ యేసు ప్రభు గురించి చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు, ఆయనను నమ్ముకోవడం వలన నిత్య జీవానికి వెళ్తాము, యేసు ప్రభుని మీరు యాక్సెప్ట్ చేయండి, అంగీకరించండి, సొంత రక్షకుడిగా అంగీకరించండి అని గ్రామానికి వెళ్తూ ఆ కొండల్లో ఉన్న ప్రదేశాలకి వెళ్తూ ఉన్నాడు. అలా కొన్ని రోజులైన తర్వాత జాన్ మరలా తిరిగి మియాచూలో ఉన్న బెట్టి దగ్గరికి వచ్చి, బెట్టి పాపకి 3 months మియాచూ ప్రాంతం నుండి జింగిడే ప్రాంతానికి వెళ్ళి అక్కడ పరిచర్య చేద్దాం అన్నప్పుడు బెట్టి అంటూ ఉంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, బందిపోట్లు ఎక్కువగా ఉన్నారని, అనేక మందిని చంపుతున్నారని విన్నాను. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనము పాపను తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళటం ఎంతవరకు ఎలా ఉంటుందో ఏమో, చాలా ప్రమాదము అనేలాగా అనిపిస్తుంది. జాన్ బెట్టితో అంటున్నాడు, ఏం కాదు, దేవుడే మనకు తోడై ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు, మన ప్రాణాలైనా దేవుని కోసమే. అక్కడ అనేక మంది యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఆ ప్రాంతాల్లో ఉన్నారు, వాళ్ళు నరకానికి సిద్ధంగా ఉన్నారు. ఏం కాదు బెట్టి, మనము దేవుని మీద భారం వేద్దాం, దేవుడు తను ఎలా చేయాలనుకుంటే మన జీవితాలని అలా సమర్పించుకుందాం, దేవుడు సువార్త చేయడానికి అవకాశం ఇస్తే సువార్త చేద్దాం, ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళు చంపేస్తే దేవుని కోసం చనిపోదాం అని ఒక నిర్ణయంతో ప్రార్థన చేసుకొని తన చిన్న పాపని 3 నెలల పాప హెలెన్ని తీసుకొని జింగ్డే ప్రాంతానికి అక్కడికి వెళ్ళటానికి సిద్ధమయ్యారు. అక్కడికి వెళ్ళటానికి కనీసం దారులు కూడా లేవు. ఆ పాపని హెలెన్ని తన భార్యని ఒక పల్లకిలో ఆ ప్రాంతానికి వెళ్ళటానికి దారి లేక ఒక పల్లకిలో పనివారికి డబ్బులిచ్చి జాన్ ఆ పల్లకిలో మోసుకుంటూ ఆ కొండలెక్కుతూ దాదాపు 60 కిలోమీటర్ల దూరం అక్కడికి వెళ్ళిన తర్వాత అలా బెట్టి జాన్ పరిచర్యలో ఉంటూ ఉన్నారు. గ్రామానికి వెళ్ళి అడవుల్లోకి కొండల్లోకి అక్కడ ఉన్న అనేక మందికి యేసు ప్రభు గురించి తెలియచేస్తూ ఉన్నారు. ఇలా ఒకరోజు బెట్టి తన పాపకి స్నానం చేయిస్తూ ఉంది. తన పాపను చూసుకొని ముద్దాడుతూ, ఎంత క్యూట్గా ఉన్నావు, ఎంత చక్కగా ఉన్నావు, బా ఎంత బాగున్నావు హెలెన్, నువ్వు చాలా క్యూట్గా ఉన్నావని తన పాపని చేతికి తీసుకొని బెట్టి స్నానం చేయిస్తూ పౌడర్ రాస్తూ ఉంది. నీట్గా తన పాపని నీట్గా చేస్తూ ఉంది. అదే సమయంలో బయట నుంచి తుపాకీ సౌండ్లు, అందరూ గందరగోళంగా పరిగెడుతున్నారు, ఒక్కొక్కళ్ళు పరిగెడుతూ వెళ్తూ ఉన్నారు. బెట్టికి ఏం జరుగుతుందని అర్థం కాలేదు. చూస్తూ ఉంది, తుపాకీ సౌండ్లు వినపడుతూ ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కాపాడండి, రక్షించండి అని పెద్దగా అరుపులు వినపడుతూ ఉన్నాయి. జాన్ వేరే గ్రామానికి సువార్త పనికి వెళ్ళి ఇంటికి వస్తాడు. ఆ సమయంలో బెట్టి అడుగుతూ ఉంది, జాన్ ఏమైంది, ఏంటో పెద్ద సౌండ్స్ వినపడుతున్నాయి, అందరూ కాపాడండి అని అంటున్నారు. ఏం జరిగింది జాన్ తన భార్యతో చెప్తూ ఉన్నాడు, బెట్టి మనమున్న జింగిడే ప్రాంతానికి 4 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు అనేక మంది వస్తూ ఉన్నారు ఈ ప్రాంతానికి. ఇక్కడ ప్రజలందరూ భయాందోళనకు గురయ్యి పరిగెడుతూ ఉన్నారు. బెట్టి, జాన్ ఎలా చేద్దాం, ఇప్పుడు వాళ్ళు వస్తే చంపేస్తారు, ఎలా చేద్దాం? జాన్ మాట్లాడుతున్నాడు, బెట్టి రెడీ అవ్వు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోదాం, వాళ్ళు వచ్చేలేపు మనం వెళ్ళిపోదాము, రెడీ అవ్వు, పాపని రెడీ చేయ. బెట్టి వెంటనే తన పాపని పాప దగ్గరికి వెళ్ళి తన పాపని రెడీ చేస్తూ తన పాపని ఒక జిప్పు లాంటి కవర్లో పెట్టింది. తన దగ్గర ఉన్న మనీలో $10 ఆ పాపకి డ్రెస్కి పిన్ పెట్టి తన పాపని రెడీ చేసింది. తను బయటికి వెళ్దాము అనే సమయంలో వెంటనే ఆ తలుపు కొడుతూ ఉన్నారు. అక్కడ తుపాకీ సౌండ్లు వినపడతా ఉన్నాయి. ఇక్కడ జాన్ చెప్తూ ఉన్నాడు, బెట్టి మనం ఎటు వెళ్ళలేం, బందిపోట్లు వచ్చేసారు, మనం ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఈ టైంలో మనకి సహాయం యేసు ప్రభు మాత్రమే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సహాయం చేయగలవాడు దేవుడు ఒక్కడే. ఆయనకు ప్రార్థన చేద్దాం,
అని తన పనివారితో కూడా త్వరగా మీరు వెళ్ళి డోర్ లాక్ చేయండి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా ఈ పరిస్థితులకి తెలుసు ప్రభువా అని ప్రార్థన చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చి పెద్దగా తలుపులు కొడుతూ ఉండగానే జాన్ వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయగానే అనేక మంది గుంపుగా తన ఇంటిలోకి వచ్చేసి జాన్ని పట్టుకొని కొట్టడం మొదలుపెట్టారు. ఎవరు నీవు తెల్లవుడివి, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీవు మిషనరీవా, యేసు ప్రభు గురించి చెప్తున్నావు. తనని పట్టుకొని కొడుతున్నప్పుడు తన భార్యని తనని ఇంట్లో నుంచి దూరంగా వేరే ప్రాంతానికి తీసుకొని వెళ్ళిపోతారు. నీ దగ్గర ఏమున్నాయి, మనీ మొత్తం ఇచ్చేయి అనగానే జాన్ తన పర్సు తీసి వాళ్ళకి మనీ ఇవ్వటం జరుగుతుంది. ఆ మనీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ ఇంటిలోకి వెళ్ళి వారి ఇంటిలో ఉన్న వస్తువులన్నిటినీ పగలగొట్టి జాన్ని తన భార్యని ఈడ్చుకొని మియాచు అనే ఒక గ్రామానికి అక్కడ దగ్గరలో ఉన్న ఒక పోస్ట్ ఆఫీస్లో బందీలుగా ఉంచుతారు. జాన్ని తన 2 చేతులు కట్టేసి ఏడే ఉండమంటారు. ఆ పాప ఏడుస్తుందని బెట్టిని మాత్రం ఆ పాపకి పాలు ఇవ్వటం కోసం వదిలేశారు. అలా 2 రోజుల తర్వాత $20,000 $20,000 ఇస్తేనే నిన్ను వదులుతాం, లేకపోతే మీ ఇద్దరిని చంపేస్తాం, అసలు మీరు క్రైస్తవులు ఇక్కడ ఎందుకు వచ్చారు మా దేశానికి అని వాళ్ళిద్దరిని కొడుతున్నప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రభువా నీ చిత్తం, ఏం చేయమంటావు అని పిల్లలు అలా ప్రార్థన చేసుకుంటూ ఉన్న సమయంలో బెట్టి జానుని కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ తన్నుకుంటూ నడి రోడ్లోకి తీసుకొచ్చి అక్కడ ఇలా చెప్తున్నారు, అందరు రండి, క్రైస్తవ భూతాలని మేము చంపేస్తున్నాం, మీరందరూ చూడండి అన్నప్పుడు అక్కడున్న వాళ్ళు వాళ్ళని చంపొద్దు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, మన దేశానికి వాళ్ళు వచ్చారు, మనకు మంచి వాటిని చెప్పడానికి వచ్చారు, వాళ్ళని చంపొద్దు అంటున్నా కానీ ఏమాత్రం వాళ్ళ మీద జాలి లేకుండా ప్రేమ లేకుండా వాళ్ళని కొడుతూ ఉన్నారు. ఆ సమయంలో జాన్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, నా పాప, చిన్న పాప, మమ్మల్ని వదిలేయండి అనే లోపు అక్కడున్న ఒకడు కత్తి తీసుకొని జాన్ తలని నరుకుతాడు. జాన్ అక్కడే చనిపోతాడు. తన భార్య ఏం జరిగిందో అని చూసేలోపే వేరే ఒకడొచ్చి బెట్టిని కూడా చంపేశారు. వారిద్దరూ అక్కడ క్రీస్తు కొరకు హతసాక్షులయ్యి ఆ ప్రాంతంలో చైనా దేశంలో వాళ్ళిద్దరూ చనిపోయారు. పాప మాత్రమే 3 నెలల పాప ఆ దూరంగా ఏడుస్తూ ఉంది. కొంతమంది ఆ క్రైస్తవులు అక్కడ ఉన్న వాళ్ళు ఆ పాపను తీసుకొని వాళ్ళ తాతగారికి అప్పగించడం జరిగింది. బెట్టి జాన్ చనిపోయిన 3 రోజుల తర్వాత వాళ్ళని ఎవ్వరు కూడా తీసుకెళ్తానికి సమాధి చేయటానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి ఎవరు రాలేదు. 3 రోజుల తర్వాత వాళ్ళని సమాధి చేయటం జరిగింది. ఈ విషయము అక్కడున్న అనేక వార్తాపత్రికల్లో బెట్టి జాన్ హతసాక్షులయ్యారు, దేవుని కొరకు హతసాక్షులయ్యారు అన్న విషయం తెలిసినప్పుడు ఆ సంగతి తెలుసుకున్న అనేక మంది యేసు ప్రభు కొరకు మేము కూడా సువార్త నిమిత్తము బెట్టి వలె జాన్ వలె అనేక గ్రామాలకు వెళ్తామని తీర్మానం చేసుకున్నారు. ఆ విధంగా బెట్టి జాన్ యేసు ప్రభు కోసం ఆ ప్రాంతంలో హతసాక్షులయ్యారు. ఆ యొక్క వార్త విన్న అనేక మంది, 100 మంది మిషనరీలు, 100 మంది దేవుని కొరకు జీవిస్తామని అనేక ప్రాంతాలకి వెళ్ళటం జరిగింది. పిల్లలు బెట్టి జాన్ జీవితంలో వారు దేవుని కొరకు నిలబడి ఉన్నారు. వారి జీవితంలో ఏదైనా దేవునికే ప్రాధాన్యత ఇచ్చారు. అందువలన వాళ్ళు జీవితంలో హతసాక్షులయ్యారు. కానీ వారు 28 సంవత్సరాలు మాత్రమే భూమి మీద బతికారు. 1906 సంవత్సరంలో జన్మించారు. 1934 సంవత్సరంలో వాళ్ళు చనిపోయారు. దాదాపు 28 సంవత్సరాలు మాత్రమే జీవించారు. కానీ వారి జీవితము అనేక మందిని దేవుని కొరకు మిషనరీలుగా వెళ్ళటానికి, 1000 మంది మిషనరీలుగా వెళ్ళటానికి వారి జీవితము అనేక మందిని ఇన్స్పైర్ చేసింది. చుట్టుపక్కల ఉన్న అనేక దేశాలకి అక్కడున్న వారు వెళ్ళటం జరిగింది. పిల్లలు మరి మీరేం ఆలోచిస్తున్నారు? బెట్టి జాన్ వాళ్ళ జీవితాలు దేవుని కొరకు అప్పగించుకున్నారు, దేవుని కొరకు జీవించారు. మరి మీ జీవితాలు
దేవుని కొరకు అప్పగించుకుంటారా? మీరున్న ప్రాంతాల్లోనైనా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి యేసు ప్రభు గురించి చెప్పమని ఆలోచన మీకు ఇస్తే వాళ్ళకి తెలియజేయండి. వేరే ప్రాంతాలకి దేవుడు మిమ్మల్ని వెళ్ళమని అవకాశం ఇస్తే వేరే ప్రాంతానికి వెళ్ళి యేసు ప్రభు గురించి తెలియని వారికి చెప్పడానికి మీరు ముందుకొస్తారా? హలో, సరేనండి, అలాగే, ఓకే ఓకే, సరేనండి, వేస్తామండి. అబ్బాబ్బాబ్బా, ఎక్కడ చూసినా కూచీ సాంగ్, అందరు ఫోన్లు చేసి కూచీ సాంగ్ వేయండి. ఏంటి, మీకు కూడా అదే సాంగ్ ఇష్టమా? అవునా పిల్లలు, నిజమా? మీరు అబద్ధం ఆడుతున్నారు. లేదా కూచీ సాంగ్ అంటే అంత ఇష్టమా మీకు? అబ్బా, మీకు ఇష్టం అంటే నాకు కూడా చాలా ఇష్టం పిల్లలు. అయితే మరొకసారి కూచీ సాంగ్ అందరం లేచి నిల్చొని యాక్షన్ సాంగ్ చేద్దామా? ఓకే, కూచీ సాంగ్. కొందరేమో నన్ను అమ్మ కూచి అంటారు, కొందరేమో నన్ను నాన్న కూచి అంటారు, కొందరేమో నన్ను అమ్మ కూచి అంటారు, కొందరేమో నన్ను నాన్న కూచి అంటారు. నాకు తెలిసి నేను యేసయ్య కూచిని, నన్ను ప్రేమించే దేవుని కూచిని. కూచి కూచి చిన్న కూచి, కూచి కూచి యేసయ్య కూచి. అమ్మ కూచిలా అమ్మ మాట వింటాను, నాన్న కూచిలా నాన్నను గౌరవిస్తాను. అమ్మ కూచిలా అమ్మ మాట వింటాను, నాన్న కూచిలా నాన్నను గౌరవిస్తాను. కానీ నేను దేవుని కూచి గనుక, కానీ నేను దేవుని కూచి గనుక దేవునికి కీర్తిస్తాను, నిన్ను మనసుతో ప్రేమిస్తాను, దేవుని కీర్తిస్తాను, నిన్ను మనసుతో ప్రేమిస్తాను. కూచి కూచి చిన్న కూచి, కూచి కూచి యేసయ్య కూచి. అమ్మ కూచిలా అమ్మకు అన్ని చెప్తాను, నాన్న కూచిలా నాన్నకు సాయం చేస్తాను. అమ్మ కూచిలా అమ్మకు అన్ని చెప్తాను, నాన్న కూచిలా నాన్నకు సాయం చేస్తాను. కానీ నేను దేవుని కూచి గనుక, కానీ నేను దేవుని కూచి గనుక దేవుని స్తుతిస్తాను, నిన్ను ఆత్మతో పూజిస్తాను. దేవుని స్తుతిస్తాను, నిన్ను ఆత్మతో పూజిస్తాను. కూచి కూచి చిన్న కూచి, కూచి కూచి యేసయ్య కూచి. కొందరేమో నన్ను అమ్మ కూచి అంటారు, కొందరేమో నన్ను నాన్న కూచి అంటారు, కొందరేమో నన్ను అమ్మ కూచి అంటారు, కొందరేమో నన్ను నాన్న కూచి అంటారు. నాకు తెలిసి నేను యేసయ్య కూచిని, నన్ను ప్రేమించే దేవుని కూచిని. కూచి కూచి చిన్న కూచి, కూచి కూచి యేసయ్య కూచి. నేనే కూచి
మన హృదయం నిండిన దాన్ని బట్టే మన యొక్క ప్రవర్తన ఉంటుంది. మన హృదయం చెడు వాటితో నిండుకొని ఉంటే మన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది కదా. అదే గనక మన యొక్క హృదయం దేవుని వాక్యంతో నింపబడి ఉంటే ఆ వాక్యము మన పాదాలకు వెలుగై మనల్ని సరైన మార్గంలో నడిపిస్తూ ఉంది. సో మీరు బైబిల్ వాక్యాన్ని నేర్చుకోవడానికి రెడీనా? హలో పిల్లలు, నేను మీ బైబిల్ బ్రో. ఈరోజు కంటత వాక్యం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. సామెతలు 3:6. నేను మీ బైబిల్ బ్రో. ఈరోజు ఫైనల్ డే VBS అని చెప్పగానే మా ఫ్రెండ్స్లో కొంతమంది మేము కూడా VBSకి వస్తామని ఒకటే అల్లరి. కాబట్టి వారు వచ్చి ఇప్పుడు కొద్దిసేపు సరదాగా మిమ్మల్ని నవ్వించి మీతో పాటు కలిసి ఆడి పాడి వెళ్తారు. మరి వాళ్ళని పిలిచేద్దామా? సూపర్ సూపర్ హీరో యేసయ్య సూపర్. సూపర్ 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 హీరో యేసయ్య సూపర్. కుంటికి కాళ్ళిచ్చి గ్రుడ్డికి కళ్ళిచ్చి మూగకు నోరిచ్చే సూపర్. పాపిని ప్రేమించి ప్రాణమునర్పించి మరణము గెలిచాడే సూపర్ సూపర్. సూపర్ 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 హీరో యేసయ్య సూపర్. సూపర్ 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 హీరో యేసయ్య సూపర్. నేడే యేసుని నమ్ము సూపర్ సూపర్. నేడే రక్షణ పొందు బంపర్ బంపర్. నేడే యేసుని నమ్ము సూపర్ సూపర్. నేడే రక్షణ పొందు బంపర్ బంపర్. స్పైడర్ మ్యాన్ కన్నా సూపర్. సూపర్ మ్యాన్ కన్నా బంపర్. ఐరన్ మ్యాన్ కన్నా స్ట్రాంగర్ స్ట్రాంగర్. బ్యాట్ మ్యాన్ కన్నా బెటర్ బెటర్. స్పైడర్ మ్యాన్ కన్నా సూపర్ సూపర్. సూపర్ మ్యాన్ కన్నా బంపర్ బంపర్. ఐరన్ మ్యాన్ కన్నా స్ట్రాంగర్ స్ట్రాంగర్. బ్యాట్ మ్యాన్ కన్నా బెటర్ బెటర్. పిల్లలు, ఫస్ట్ డే సెకండ్ డే ఆబ్జెక్ట్ లెసన్స్ ద్వారా మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు కదా. మరి ఈ రోజు ఫైనల్ డే రోజు మీ అందరి కొరకు స్పెషల్ మ్యాజిక్ షో. మరి మీరందరూ వాటిని చూడడానికి రెడీనా? ఓకే.
వీళ్ళని చూడగానే వాడిపోయిన మొహంలో కూడా నవ్వు కనిపిస్తూ ఉంది. వీళ్ళు పడతారు, లేస్తారు, దుంకుతారు, మొత్తానికి మనల్ని నవ్విస్తారు పిల్లలు. వాళ్ళెవరో కాదు, అయినా నేను చెప్పడం ఎందుకులే, మీరే చూడండి.
పిల్లలు, ఈ సమయంలో మీతో ముచ్చటించడానికి ఒక ప్రత్యేకమైన గెస్ట్ మన మధ్యకి రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ అవర్ స్పెషల్ గెస్ట్ మిస్టర్ రాబర్ట్. హలో మిస్టర్ రాబర్ట్. హలో మిస్టర్ ప్రవీణ్. మిమ్మల్ని ఈ విధంగా చూడడం చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మిస్టర్ ప్రవీణ్. హే రాబర్ట్, Yes. హెయిర్ స్టైల్ చాలా బాగుందబ్బా. ఓ నిజమా? అవును. ఓ థ్యాంక్ యూ మిస్టర్ ప్రవీణ్. మీరు కూడా చాలా అందంగా ఉన్నారు ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్. వావ్. రాబర్ట్, yes ఈ VBS కి మీరు వచ్చినందుకు మాతో పాటు మా పిల్లలు కూడా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. వావ్, నిజంగా వాళ్ళు చూడండి ఎంత అందంగా కూర్చొని చాలా కొంతమంది శ్రద్ధగా ఫోన్స్ లో వింటున్నారు. టీవీలో చాలా మంచిగా వాచ్ చేస్తున్నారు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మిస్టర్ ప్రవీణ్. అవును రాబర్ట్, నువ్వంటే మా పిల్లలకు చాలా ఇష్టం తెలుసా? ఓ రియలీ? అవును, Really? ఎందుకంటే నువ్వు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక మంచి మాటలు చెప్తావని మా పిల్లలు అనుకుంటూ ఉన్నారు. అవునా? తప్పకుండా మిస్టర్ ప్రవీణ్, మీరు కోరినట్లే చేద్దాం. రాబర్ట్, నీకు Yeah. ఒక విషయం తెలుసా? చెప్పండి. ఈ VBS లో మరి అంశం ఏంటో మీకు తెలుసా? ఓ, నాకు తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉంది. దయచేసి నాకు చెప్తారా? రాబర్ట్, ఈ VBS యొక్క అంశం ఏంటో తెలుసా? మొదటి ప్రాధాన్యత, అంటే టాప్ ప్రయారిటీ. టాప్ ప్రయారిటీనా? అవును. వావ్, చాలా అద్భుతంగా ఉంది మిస్టర్ ప్రవీణ్. థ్యాంక్ యూ సో మచ్. మా పిల్లలు ఈ యొక్క 3 రోజుల నుంచి మరి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎందుకొరకు ఇవ్వాలి అని చాలా మంచి విషయాలు బైబిల్ పాఠాల ద్వారా, సాంగ్స్ ద్వారా, ఆబ్జెక్ట్ లెసన్స్ ద్వారా నేర్చుకొని ఉన్నారు. వావ్ వావ్, మరి మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారా? వచ్చారు రాబర్ట్. వాళ్ళు వచ్చేసి మా పిల్లల్ని ఎంతో ఆనందింపజేసి మంచి మాటలు చెప్పి వెళ్ళారు. దట్స్ గ్రేట్. నాకు చాలా ఆనందంగా ఉంది మిస్టర్ ప్రవీణ్ మీ మాటలు వింటుంటే. థ్యాంక్ యూ రాబర్ట్. యా. రాబర్ట్, మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, అడగొచ్చా? ఓ తప్పకుండా మిస్టర్ ప్రవీణ్, మీరు ఏమైనా అడగొచ్చు నన్ను, నా డబ్బులు తప్ప. అలా ఏం కాదులే రాబర్ట్, ఏం భయపడకు, నీ డబ్బులు ఏం జస్ట్ తీసుకో. నేను జోక్ చేశాను అంతే. థ్యాంక్ యూ రాబర్ట్. యా. అయితే మొదటి ప్రాధాన్యత అంటే ఏంటి రాబర్ట్? మీ మాటల్లో వినాలని మా పిల్లలు ఆశపడుతూ ఉన్నారు. హో, మరి నన్ను అడుగుతుంటే నాకు చాలా సిగ్గేస్తుంది. సిగ్గెందుకు పర్లేదు రాబర్ట్? పర్లేదు, మీరు అడిగినందుకు నేను తప్పకుండా చెప్తా. తప్పకుండా రాబర్ట్, Yes. చెప్పండి. ప్రయారిటీ అంటే, టాప్ ప్రయారిటీ అంటే నేనేం చెప్తానంటే నా మాటలో మన టైంని, మన మనీని, మన ఎనర్జీని దేనికోసం అయితే మనం ఖర్చు పెడతామో దానికి మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్టు అర్థం వస్తుంది. సో మనం దాన్ని టాప్ ప్రయారిటీగా చెప్పచ్చు. మరి మన జీవితంలో మనం ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి రాబర్ట్? చాలా మంచి ప్రశ్న అడిగారు ప్రవీణ్. దేవునికే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకొరకు ఇవ్వాలి రాబర్ట్ దేవునికే మొదటి ప్రాధాన్యత? దేవునికి ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటే ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త. అంతేకాదు, ఆయన తన రక్తంతో మనల్ని కొనుక్కున్నారు. మనం మన సొంతం కాదు, ఆయన స్వాస్థ్యం. సో మనమంతా దేవునికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. థ్యాంక్ యూ రాబర్ట్. మరి ఇంకొక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. తప్పకుండా మిస్టర్ ప్రవీణ్. మరి దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మీరు చెప్పారు, యా ఎందుకు ఇవ్వాలో కూడా చెప్పారు. యా మరి ఏ రకంగా మనం ప్రాధాన్యత ఇవ్వగలము? సింపుల్. నేను చెప్పిన విధంగానే మనం చేసిన పనిలో కావచ్చు, మన డైలీ లైఫ్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. మన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా దేవునికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అలా చేస్తున్నప్పుడు మన జీవితం కూడా చాలా సంతోషంగా మారుతుంది మిస్టర్ ప్రవీణ్. థ్యాంక్ యూ రాబర్ట్. నిజంగా ఈరోజు మీరు వచ్చినందుకు మా పిల్లలు చాలా శ్రద్ధగా వావ్. దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలా ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో చాలా శ్రద్ధగా నేర్చుకున్నారు రాబర్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మిస్టర్ ప్రవీణ్, నాకు కూడా ఈ మంచి ప్లాట్ఫామ్ మీద ఈ అవకాశం ఇచ్చినందుకు. మరి మా పిల్లలందరికీ ఒక మాట బాయ్ చెప్తావా? ఓ షూర్. హాయ్ పిల్లలు, మిమ్మల్ని అలా చెప్పండి కలవడం పిల్లలు. చాలా సంతోషంగా ఉంది. తిరిగి మరొక్కసారి మళ్ళీ మనం కలుసుకుందాం. బాయ్ బాయ్ పిల్లలు, బాయ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ రాబర్ట్. థ్యాంక్ యూ మిస్టర్ ప్రవీణ్. మనలను కనీ పెంచిన తల్లిదండ్రులే వారిని పట్టించుకోవాలని, వారికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకున్నప్పుడు, తన స్వరూపంలో తన కొరకు దేవుడు మనల్ని సృష్టించుకున్నప్పుడు తనకే ప్రాధాన్యత ఇవ్వాలని
కోరుకోవడంలో తప్పేముంది? జక్కయ్య మరియు ధనవంతుడు వారి జీవితాల్లో దేనికి ప్రాధాన్యత ఇచ్చారో మీరు చూశారు కదా. అలాగే ఈరోజు మరి ఒక బైబిల్ పాఠాన్ని శ్రద్ధగా విందాం. హలో పిల్లలు, 2024 సమ్మర్ VBS ఆఖరి రోజుకి మనం వచ్చేసాం. ఈ 3 రోజులు మన ముఖ్య థీమ్ అయిన మొదటి ప్రాధాన్యత గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలని ఎన్నో కార్యక్రమాల ద్వారా మనం తెలుసుకున్నాం. మరి మీ హృదయం నిండా కూడా ఎన్నో విషయాలు నిండున్నాయి, ఎన్నో ప్రశ్నలు మీ హృదయంలో ఉన్నాయని మాకు తెలుసు. ఈరోజు ఈ బైబిల్ లెసన్తో మనం ఈ VBS కార్యక్రమాన్ని ముగించుకోబోతున్నాం. సో మీరందరూ కూడా చాలా శ్రద్ధగా కూర్చొని ఈరోజు బైబిల్ లెసన్ మీరు అందరూ వినాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మరి మీరు అడిగినా, ఒక ఊర్లో ఒక అతనుకు 2 కుమారులు ఉన్నారంట. దాంట్లో పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. చిన్న కుమారుడు ఒకరోజు తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, మనకు చాలా ఆస్తుంది కదా, మన దగ్గర చాలా మంది పని వాళ్ళు ఉన్నారు, అయితే ఈ డబ్బు అంతటిని మనం ఏం చేసుకుంటాం? అదే నాకు ఇచ్చారనుకోండి, నేను దీన్ని చక్కగా ఖర్చు పెట్టుకుంటా, నా సంతోషం కోసం ఉపయోగించుకుంటా. దయచేసి నాకు రావాల్సిన ఈ ఆస్తిలో భాగాన్ని నాకు ఇచ్చేస్తే నేను ఈ డబ్బుని నా కొరకు నేను ఉపయోగించుకుంటాను అని తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగాడు. అంటే తన ఆస్తి భాగాన్ని తనకి ఇవ్వమని అడిగాడు. వెంటనే ఆ తండ్రి ఏమని ఉంటాడు? నీకు బుద్ధి లేదా? నీకెందుకు ఆస్తి? ఏం చేస్తావని? నువ్వు చిన్నపిల్లాడివి, చిన్నపిల్లాడిలా ఉండు అని మందలించి ఉంటాడా? లేదు పిల్లలు. ఆ తండ్రికి ఆ 2 కొడుకులు అంటే చాలా ఇష్టం. అందుకే చిన్న కుమారుడు అడగగానే అస్సలు ఆలోచించకుండా తనకు రావాల్సిన ఆస్తి భాగాన్ని మొత్తాన్ని కూడా ఆ తండ్రి ఆ చిన్న కుమారుడికి ఇచ్చేశాడు. మరి చిన్న కుమారుడు ఏం చేశాడు? ఆస్తిని తనతో పెట్టుకొని తన తండ్రి దగ్గరే ఉన్నాడా? లేదు పిల్లలు. వెంటనే ఆస్తిని తీసుకొని తండ్రి నుంచి చాలా దూరంగా ఉన్న వేరే దేశానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఆ దేశంలో తనకి కొత్త స్నేహితులు పరిచయం అయ్యారు. సాధారణంగా మన దగ్గర డబ్బులు ఉంటే చాలా మంది స్నేహితులు మనకు ఉంటారు. మన దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయల వాటాల కోసం మన చుట్టూ స్నేహితులు చాలా మంది గుమిగూడుతారు. అలాగే ఈ చిన్న కుమారుడు దగ్గర చాలా డబ్బులు ఉండడం చేత చాలా మంది స్నేహితులు ఈ చిన్న కుమారుడు చుట్టూ చేరారు. అతని దగ్గర ఉన్న డబ్బుల్ని వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేయడం చేశారు. అతను తాగాడు, తిరిగాడు, అతనికి ఇష్టమైన ప్రాంతాలని సందర్శించాడు, తనకి ఇష్టమైన ఆహారాన్ని తిన్నాడు, తనకి ఇష్టమైన హోటల్స్లో బస చేశాడు, తనకి ఇష్టమైన స్నేహితుల్ని సంపాదించుకున్నాడు. ఒకరోజు వచ్చింది, ఆ దేశం మొత్తం భయంకరమైన కరువు వచ్చింది. ఎవరికి తినడానికి తిండి లేదు, నీరు కూడా ఎక్కడ అరుదుగా దొరికే పరిస్థితి ఏర్పడింది. మెల్లమెల్లగా తన దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా కరిగిపోవడం ప్రారంభించింది. తీరా ఒకరోజు తన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయని చూసుకునేసరికి చాలా తక్కువ సొమ్ము మాత్రమే మిగిలిపోయింది. ఏం చేయాలో తెలియలేదు. తన స్నేహితుల దగ్గర పరిగెట్టాడు. అరే, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మీకు చాలా హెల్ప్ చేశాను కదా, నాకు ఇప్పుడు మీరు సహాయం చేయండి అన్నప్పుడు నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టు తన స్నేహితులందరూ కూడా తను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆకలేస్తుంది, వస్త్రాలు కూడా లేవు, చలికి వణుకుతున్నాడు, ఎండకి ఎండిపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో తను అనుకున్నాడు, నేను ఇలాగే ఉంటే ఖచ్చితంగా చచ్చిపోతాను, కనుక నేను ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలి, కనీసం నేను తినడానికైనా నేను డబ్బులు సంపాదించుకోవాలి అనుకున్నాడు. వెంటనే అక్కడే ఆ ఊర్లో ఉంటున్న ఒక పందులు పెంచే యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఏదైనా ఉద్యోగం ఇస్తారనగానే, అరే ఇదిగో ఇక్కడ ఈ పందులు ఉన్నాయి, వాటిని చక్కగా వేపు, నీకు ఈ పూటకింత ఆహారం అని పెడతానని చెప్పి అతను ఒక తీర్మానం తీసుకున్నాడు. ఫోన్లే, ఏదో ఒకటి నా కడుపు నిండితే చాలు అనుకున్నాడు. బైబిల్లో పందులను దేవుడు అపవిత్రమైన జంతువులని చెప్పాడు. సో యూదులు ఎవరు కూడా ఆ జంతువుల్ని పెంచడం కానీ వాటిని తినడం కానీ చేయరు. అలాంటి అసహ్యమైన ఆ జంతువు దగ్గరికి వెళ్ళి ఆ జంతువులు మేపడంలో ఈ కుమారుడు నిమగ్నమయ్యాడు. రోజులు గడుస్తున్నాయి. అయితే ఆ యజమాని పెట్టే ఆహారం ఈ చిన్న కుమారుడికి సరిపోవడం లేదు. దాంతో ఒకసారి ఒక ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా పిల్లలు? ఆ పందులు తినే ఆహారాన్ని కూడా తినాలని ఆ చిన్న కుమారుడు ఆతృత పడ్డాడు. ఎందుకో తెలుసా? తనకి ఆహారం లేక. చూసారా పిల్లలు, తండ్రి దగ్గర తనకి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి, తన దగ్గర ఎంతో మంది పనివారు తన చుట్టూ ఉన్నారు, తను అడిగితే చాలు తను కాదనకుండా అందరూ తనకు చేసి పెడతారు. అలాంటి ఉన్నతమైన సౌకర్యవంతమైన తండ్రి ప్రేమ కలిగిన ఆ ఇంటిని విడిచిపెట్టి దూరదేశానికి వచ్చి కష్టాలు పాలై ఈరోజు తిండికి దిక్కులేని పరిస్థితిలో ఈ చిన్న కుమారుడు ఉన్నాడు. ఎందుకో తెలుసా?
తండ్రి యొక్క ప్రేమను కోల్పోవడం చేత. పిల్లలు, మనలో కూడా చాలా మంది ఏం చేస్తారంటే దేవుడిచ్చే సౌకర్యాలను పక్కన పెట్టి ఈ లోకం చూపించే వాటి వైపు మనం పరుగులు తీస్తూ ఉంటాం. అబద్ధాలు నేర్చుకుంటాం, స్నేహితులతో ఫ్రెండ్షిప్ చేస్తాం, చాలాసార్లు అమ్మా నాన్న మాటలు కూడా వినడానికి ఇష్టపడం, ఎందుకంటే నాకే అన్ని తెలుసు అనుకుంటాం. మన సొంత గర్వం చేత పాపంలో పడిపోతాం, దేవునికి దూరం అయిపోతాం, కుటుంబానికి దూరం అయిపోతాం, మనం ప్రేమించే వారికి కూడా దూరం అయిపోతాం, అన్నీ కోల్పోతాం. ఈ చిన్న కుమారుడు కూడా అదే చేశాడు. మరి ఏం జరిగింది తర్వాత అనుకుంటే, ఆ చిన్న కుమారుడు అదే ఉద్యోగంలో కొనసాగాడంటే కాదు పిల్లలు. ఒకరోజు చిన్న కుమారుడు అనుకున్నాడు, అయ్యో నా తండ్రి ఇంట్లో ఎంతో మంది పనివారు ఉన్నారు, వారందరికీ కూడా 3 పూట్ల అన్నం దొరుకుతుంది, కానీ ఈరోజు నేను తినడానికి తిండి కూడా లేదు. ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో బతికే బదులు నా తండ్రి దగ్గరికి వెళ్తే కనీసం నన్ను కొడుకుగా ఎలాగో గుర్తించాడు, ఎందుకంటే నేను ఎంతో మోసం చేశాను నా తండ్రిని ఎంతో బాధ పెట్టాను, కానీ తన పనివారిగా నన్ను చేర్చుకుంటే కనీసం తినడానికి తిండి దొరుకుతుంది కదా, తిరిగి నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతానని ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఆలోచన వచ్చింది తడుగా తన పరిస్థితిని అంతా కూడా పక్కన పెట్టాడు. ఆ ఉద్యోగం మానేసి తండ్రి ఇంటి వైపు పరుగులు చేయడం ప్రారంభించాడు. మనసులో ఎన్నో ఆలోచనలు. ఒకవేళ నేను ఇంటికి వెళ్తే నా తండ్రి నన్ను మునిపట్ల స్వీకరిస్తాడా? స్వీకరించకపోయినా పర్లేదు, కనీసం పనివాడిగానే ఉద్యోగం ఇస్తాడా? ఒకవేళ నన్ను చూసి నా తండ్రి నా మీద కోపగిస్తాడేమో, నన్ను దూరంగా పెట్టేస్తాడేమో, నన్ను రావద్దు అని ఇంట్లోకి రాకుండా తన మనుషుల చేత నన్ను కొట్టిస్తాడేమో. ఇలా ఎన్నో ఆలోచనలు ఆ చిన్న కుమారుడు మనసులో మెదులుతూనే ఉన్నాయి పిల్లలు. అయితే ఏం జరిగిందో తెలుసా? తాను ఇంకా తన తండ్రి ఇంటికి దూరంగా ఉండకముందే ఒక వ్యక్తి తన వద్దకు చాలా వేగంగా పరిగెత్తుకుని వస్తున్నాడు. తీరా చూసేసరికి ఆయన ఎవరో కాదు, తన తండ్రే. ఆ తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ చిన్న కుమారుడిని గట్టిగా కౌగిలించుకొని తన మెడ మీద పడి అతని ముద్దు పెట్టుకున్నాడు. అప్పటికి తన పరిస్థితి ఎలాగుందో తెలుసా పిల్లలు? తన ఒంటి మీద సరైన వస్త్రాలు లేవు, స్నానం చేసి కూడా చాలా కాలమే ఉంటుంది, తన బట్టల పరిస్థితి బాగాలేదు, తిండి లేక తన శరీరం అంతా పక్క చిక్కిపోయింది. అలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తిని ఆ తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకొని ఏం చేశాడు పిల్లలు? ముద్దు పెట్టుకున్నాడు. ఈరోజు ఆ తండ్రి ఆ కుమారుడిని ద్వేషించలేదు, తిరిగి ఆ కుమారుడిని తన ఇంట్లోకి తీసుకోవాలనుకున్నాడు. ఆ కుమారుడు ఏం చేశాడు తెలుసా? వెంటనే తన తండ్రి పాదాల మీద పడి, తండ్రి, నేను నీ కుమారుడుగా ఉండే అర్హతను ఎప్పుడో కోల్పోయాను, నేను నీకు విరోధంగా, దేవునికి విరోధంగా నేను పాపం చేశాను, కనీసం నీ పనివారిలో ఒక్కడిగా నన్ను ఎంచు, నాకు ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చి నాకు ఇంత తిండి పెడితే చాలు, నీ దగ్గర నుంచి నేను ఏమీ ఆశించట్లేదు అని బతిమలాడుకున్నప్పుడు ఆ తండ్రి ఏం చేశాడు తెలుసా? వెంటనే తన పనివారిని పిలిచాడు, తన ఒంటి మీద వస్త్రాలు కప్పాడు, తన చేతికి ఉంగరం పెట్టాడు. సాధారణంగా ఉంగరం ఎవరికి పెడతారు తెలుసా పిల్లలు? బానిసలకు, దాసులకు, ఇంట్లో పనివారికి పెట్టరు. ఎవరికి పెడతారో తెలుసా? తన కుమారులకు, కుమార్తెలకు పెడతారు. ఈరోజు ఆ తండ్రి అవన్నీ అతనికి ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి? తను పనివారిగా తీసుకోవట్లేదు, ఆ కుమారుడిని ఆ తండ్రి మళ్ళీ కుమారుడిగా తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇంటికి తీసుకెళ్లాడు, గొప్ప విందు చేయించాడు, అందరినీ ఆ విందుకు పిలిపించాడు, తన సంతోషాన్ని నలుగురితో పంచుకున్నాడు. పిల్లలు, ఈ కథ మనం ముందే విన్నాం, ఈ కథ మనకి చాలా బాగా పరిచయం. అయితే ఈ కథ వినిన తర్వాత మనం ఏం నేర్చుకున్నాం ఈ పాఠం నుంచి అంటే, చిన్న కుమారుడు తండ్రి ప్రేమను కాదనుకొని దూరదేశానికి వెళ్ళిపోయి తన ఇష్టానుసారంగా బ్రతికాడు, సర్వం కోల్పోయాడు. ఈరోజు మనం కూడా ఈ లోకం చూపించే ఆశల వైపు, ఈ లోకం చూపించే ఈ తాత్కాలికమైన ఈ సంతోషాల వైపు మనం వెళ్ళిపోయి దేవుని ప్రేమను మనం పక్కన పెడుతున్నాం. మనం తల్లిదండ్రులకు అవిధేయత చూపించడం ద్వారా, అబద్ధాలు చెప్పడం ద్వారా, దొంగతనాలు చేయడం ద్వారా, ఎన్నో రకాలైన తప్పుడు పనులు చేయడం ద్వారా ఈరోజు దేవునికి బాధ తెప్పించే పిల్లలుగా మనం మిగిలిపోతున్నాం. ఒక విషయం గుర్తుపెట్టుకుందాం పిల్లలు, ఈరోజు నువ్వు దేవుణ్ణి బాధ పెట్టే కుమారుడుగా ఉన్నావా? అయితే ఈరోజు నీకు దేవుడు అంటున్నాడు, ఇంకొక అవకాశం ఇస్తున్నాడు ఆయన వైపు తిరగడానికి. తప్పిపోయిన కుమారుడు తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చినట్లుగా నువ్వు కూడా ఆయన దగ్గరికి తిరిగి వస్తే ఆయన తన 2 చేతులు చాచి నిన్ను తన కౌగిల్లోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ తప్పులు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? తిరిగి మళ్ళీ తండ్రి దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. ఈ 3 రోజుల పాఠాలు మనకి ఎన్నో మంచి మంచి విషయాలు నేర్పించాయి. దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన జీవితాలు ఎలాగున్నాయి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ లోకానికి ఇచ్చిన జీవితాలు ఎలాగున్నాయి అనే విషయాలు మనం తెలుసుకున్నాం. ఈరోజు నిర్ణయం నీ ముందే ఉంచబడింది కాబట్టి ఈరోజు నువ్వు మోకరించి, నువ్వెక్కడున్నా సరే నీ గుండెల మీద చేతులు పెట్టుకొని ఈరోజు యేసయ్యని అడుగు, యేసయ్యా నేను కూడా తప్పు చేశాను, నేను దూరంగా వెళ్ళిపోయి నీ దగ్గర నుంచి, నీ నుండి నేను
దూరం అయిపోయి పాపంలో పడిపోయి సాతాను చేతిలో బానిసగా మిగిలిపోయాను. ఎవరు ఉండకూడని స్థలాల్లో నేనున్నాను. దయచేసి నన్ను మళ్ళీ స్వీకరించేసయ్యా. తండ్రి, నన్ను మళ్ళీ నీ ఇంటిలోకి చేర్చుకో అని యేసుని అడగగలవా? ఈరోజు నువ్వెక్కడున్నా సరే మోకరించు, దేవుని సన్నిధిలో అడుగుదాం. ఈ పాట పాడుతుండగా మీరందరూ కలిసి మోకరించి దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ప్రభువా, నీకే నా మొదటి ప్రాధాన్యత, నీకే నా జీవితంలో మొదటి స్థానం అంటూ ఆ మాటలు చెప్తూ మనం ప్రార్థనతో ఈ సమ్మర్ VBS కార్యక్రమాన్ని ముగించుకుందాం పిల్లలు. మరి మోకరిద్దామా? కళ్ళు మూసుకుందామా? చేతులు జోడిద్దామా? మీరు తప్ప నాకు దేవుడు వేరే ఎవ్వరు లేనే లేరయ్యా. నీకు తప్ప నా ప్రాధాన్యత వేరే దేనికి ఇవ్వలేనయ్యా. అయ్యా యేసయ్యా, అబ్బా నా తండ్రి, అయ్యా యేసయ్యా, అబ్బా నా తండ్రి. మీరు తప్ప నాకు దేవుడు వేరే ఎవ్వరు లేనే లేరయ్యా. నీకు తప్ప నా ప్రాధాన్యత వేరే దేనికి ఇవ్వలేనయ్యా. ఉదయాన్నే లేచి మీ వాక్యం చదివి మీ స్వరము విని మీకు స్తుతులు చెప్పి మీ సన్నిధి తోడు నన్ను నడిపించగా ప్రాధాన్యత ఇస్తా అన్నిటిలో మీకే. మీరు తప్ప నాకు దేవుడు వేరే ఎవ్వరు లేనే లేరయ్యా. నీకు తప్ప నా ప్రాధాన్యత వేరే దేనికి ఇవ్వలేనయ్యా. నా మొదటి ప్రేమ మీరే యేసయ్యా. నీకై బ్రతుకుట నే పొందిన దీవెన, నీ అనుగ్రహం నాకుంటే చాలు. నీ సంతోషమై నేను ఉంటాయికా. మీరు తప్ప నాకు దేవుడు వేరే ఎవ్వరు లేనే లేరయ్యా. నీకు తప్ప నా ప్రాధాన్యత వేరే దేనికి ఇవ్వలేనయ్యా. అయ్యా యేసయ్యా, అబ్బా నా తండ్రి, అయ్యా యేసయ్యా, అబ్బా నా తండ్రి. మీరు తప్ప నాకు దేవుడు వేరే ఎవ్వరు లేనే లేరయ్యా. నీకు తప్ప నా ప్రాధాన్యత వేరే దేనికి ఇవ్వలేనయ్యా.
పిల్లలు, దేవుని వాక్యం బైబిల్లో చెప్తుంది, నన్ను హెచ్చించు వారిని హెచ్చించేదను, నన్ను ఘనపరచు వారిని ఘనపరచేదను. సో మనం ఈ రోజు నుంచి మనం విన్న లెసన్స్ బట్టి, మనం విన్న క్లాసెస్ని బట్టి, మనం విన్న వాక్యంను బట్టి దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వడానికి మనం తీర్మానం చేసుకున్నాం. మనందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. గొప్ప దేవ, జీవం గల ప్రభా, మీ యొక్క ఉన్నతమైన నామను బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభా, ఈ సమ్మర్ VBS 3 రోజులు ఆబ్జెక్ట్ లెసన్స్ ద్వారా, మిషనరీ లెసన్స్ ద్వారా, బైబిల్ లెసన్స్ ద్వారా ప్రభా మాకు నేర్పించిన అనేకమైన విషయాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, మా జీవితంలో మీకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వడానికి మాకందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, మీకు ప్రాధాన్యత ఇవ్వగలిగిన కృపను మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, మా జీవితాల్లో ప్రభా మిమ్మల్ని ముందుగా ఉంచి మేము ప్రతిరోజు కూడా మీ యొక్క సహాయంతో ప్రభా ఆ ప్రతిరోజు నడపడానికి ప్రభా లీడ్ చేయడానికి మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రభా, వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించండి. వాక్యమును విన్న ప్రతి చిన్న బిడ్డల జీవితాల్లో వాక్యంను ఫలింపజేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీకే సమస్తమైన మహిమను, ఘనతను, ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పిల్లలు, ఈ యొక్క 3 రోజుల VBS కార్యక్రమంలో మరి దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని మీరందరూ తీర్మానం చేసుకున్నందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు పిల్లలు. మరి ఇంకా ఈ యొక్క VBSకి రాలేకపోయినా మీ ఫ్రెండ్స్కి తెలియజేయాలంటే మరి GLM అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్లోకి మీరు వెళ్ళి చూసినట్లయితే ఈ 3 రోజుల కార్యక్రమాలు కూడా ఉంటాయి పిల్లలు. వాటిని మీ స్నేహితులకు, మీ బంధువులకు అందరికీ చూపించండి. అంత మాత్రమే కాదు, GLM అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.